शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वती नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరం మార్చి నెల లోపల మకర రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ మార్చి నెలలో ప్రారంభంలో సూర్యుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. దాని తర్వాత తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ఇది అనుకూలంగా ఉంది. కుజుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 2, 3, 4 స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 1, 2 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. ఇక శనైశ్చరుడు 2వ స్థానంలో ఏలునాటి శని చివరిలో ఉన్నాడు, ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే మకర రాశి వారికి ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది. ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, కేతువు, అంగారకుడు ఇవన్నీ కూడాను ప్రతికూలంగానే ఉన్నాయి కనుక ప్రతికూలతనే ఎక్కువగా ద్యోతకమవుతుంది. కొన్ని విషయాలలో, కొన్ని కార్నర్స్లో, ప్రధానమైనటువంటి కొన్ని విషయాలలో మట్టుకు కొంత అనుకూలత కూడాను ఒక పక్కన గోచరిస్తుంది. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. అంటే సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి, చాలా అలర్ట్గా ఉండాలి. 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మొదటి 2 వారాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ 3, 4 వారాలలో కొంత అనుకూలిస్తుంది, సంతృప్తిగా ఉంటారు. ఇక వ్యాపారస్తులకు అనుకూలం. చేతిలో ఉన్నటువంటి వ్యాపారం బాగానే కొనసాగుతుంది, లాభదాయకంగా ఉంటుంది, సంతృప్తిగానే ఉంటారు. వ్యాపారం మట్టుకు బాగానే కొనసాగుతుంది. ఇక రాజకీయ, కోర్టు వ్యవహారాలలో కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అంటే రాజకీయ పరంగా ఆలోచించినట్టయితే మొదట్లో కొంత మనకు ఇబ్బంది కనబడుతుంది, తర్వాత మాసాంతంలో కొంత అనుకూలత ఉంది. కోర్టు వ్యవహారాలలో కేసులు, వీటి లోపల మనకు అనుకూలతనే గోచరిస్తుంది. ఇక కొత్త వ్యాపార ప్రయత్నాలు కూడాను మీరు ప్రారంభిస్తారు. కొత్త వ్యాపారము చేయాలి అనేటువంటి విషయము ఒక పక్కన మనసులో ఉంటుంది, చాలా రోజుల నుంచి కూడాను అది మదిలో మెదులుతూ వస్తున్నటువంటి అంశం. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో అది ప్రతిసారి కూడాను వాయిదా పడుతుంది. ఈ మాసం లోపల కూడాను కొత్త వ్యాపారము ప్రయత్నము మట్టుకే ఉంటుంది, కానీ ప్రారంభించడం వాయిదా పడుతుంది. ఇక భార్యా పిల్లలతో మట్టుకు సంతృప్తిగా ఉంటారు. ఇంటి వాతావరణం మీకు బాగా అనుకూలిస్తుంది. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి, తద్వారా సంతృప్తిని పొందుతారు, పనులు నెరవేరుతాయి. ఇక విదేశీ ప్రయాణాల విషయం ఆలోచించినట్టయితే కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలే కానివ్వండి, పనుల లోపల ఆటంకాల మూలకంగా కొంత వాయిదా కనబడుతుంది. ఇక అన్నదమ్ములు, స్నేహితులు, బంధువర్గంతో తరచుగా మీకు కలహాలు వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఫ్రీక్వెంట్గా మీరు ఆ బంధువర్గంతో అనవసరమైనటువంటి విషయాలను చర్చించడం మూలంగా మీకు గ్యాప్ బాగా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు కొంత జాగ్రత్తగా తగ్గించుకోండి. ఇకపోతే వాహనముల మూలకంగా ఖర్చులు, రిపేర్లు అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు వస్తాయి. తర్వాత ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు ఫోర్స్డ్గా మీకు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాటి మూలకంగా డబ్బు చాలా వృధా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి.
వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు తలపెట్టినటువంటి పనుల లోపల ఆటంకాలు కనబడుతున్నాయి. అయితే పనులు మట్టుకు పూర్తి అవుతాయి. విద్యార్థులు శ్రమించవలసినటువంటి సమయం. లైట్ తీసుకున్నట్టయితే మీకు ఫలితాలు అనుకూలంగా ఉండవు. శ్రమించాలి. ఏకాగ్రతతో మీరు చదవండి. తప్పకుండా మీకు అనుకూలత ఏర్పడుతుంది. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో మీకు అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. అందరి సూచనలతో ముందుకు అడుగు వేస్తారు. మంచి సంబంధాలు పిల్లలకు కుదిర్చేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. అయితే శ్రమాధికము ఈ మాసంలో కనబడుతుంది. పని భారం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారవేత్తలకు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడాను కొంత శ్రమ మట్టుకు ఈ మాసం లోపల కనబడుతుంది. అంటే అధిక శ్రమతో మీరు ఫలితాన్ని పొందుతారు. మామూలుగా పనులు జరగవు కనుక చిన్నపాటి పనులకు కూడాను 10 సార్లు మీరు వెళ్ళవలసినటువంటి ఆగత్యము ఏర్పడుతుంది. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకునే పనులను ప్రారంభించండి. రావాల్సినటువంటి డబ్బు తొందరగా రాదు. ఒక్కమారు మీరు అడగగానే తిరిగి డబ్బు మీకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఈ మాసంలో 10 సార్లు అడిగినప్పటికీ మళ్ళీ కలహాలు, వైషమ్యాలు ఇలాంటివి జరిగిన తర్వాతనే మీ డబ్బు మీకు చేతికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటయ్యా అంటే డబ్బు ఇవ్వకుండా ఉండడమే మంచిది. ఇచ్చి కలహాలు కొని తెచ్చుకునే బదులుగా మీరు ఇవ్వకుండా అత్యవసరం అనుకుంటే తప్ప ఇవ్వకండి డబ్బులు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది మకర రాశి వారికి. ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే గురువు అర్ధాశ్రమ స్థానంలో సంచరిస్తున్నాడు. అర్ధాశ్రమ స్థానంలో గురు సంచారం మూలకంగా చాలా విషయాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పనులు కాకపోవడము, అసంతృప్తి, చదువు విషయం లోపల ఆటంకాలు, ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలలో ఆర్థిక ఆటంకాలు, ఇలాంటివి ఎన్నెన్నో మనకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ గురువు యొక్క పరిహారం చేసుకోండి. ఏం చేయాలి? దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. తర్వాత గురుభక్తి, గురువులను సందర్శించండి. తల్లిదండ్రులను సేవించండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. ఇక ద్వితీయ స్థానంలో ఏల్నాడు శని చివరి భాగంలో ఉన్నాడు. 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ధనస్థానం, డబ్బు విషయంలో ఆటంకాలు, శ్రమాధికము, కుటుంబంలో కలహాలు, ఇలాంటి వాటిపై ఈ ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని యొక్క ప్రభావం బాగా ఉంటుంది. కనుక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ప్రతినిత్యం కూడా మీ లోపల ధైర్యాన్ని నెలకొల్పుతాడు ఆంజనేయ స్వామి. కనుక మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ ప్రార్థనా శ్లోకాన్ని చదువుతూ మీరు 3 ప్రదక్షిణాలు చేయండి ఆంజనేయ స్వామికి. మీ లోపల స్థైర్యం వస్తుంది. నేను ఈ పనిని సాధిస్తాను అనేటువంటి మానసికమైనటువంటి ధైర్యాన్ని ఆ ఆంజనేయ స్వామి మీకు ఇస్తాడు. తద్వారా మీరు అన్ని విషయాల లోపల కూడాను శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక కేతువు 9వ స్థానంలో ఉన్నాడు, అదృష్ట స్థానంలో. కనుక అదృష్టం పైన మీరు ఆధారపడకుండా మీ శ్రమను మీరు నమ్ముకోండి, శ్రమించండి. అప్పుడే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.